సురభి తన క్లయింట్ని కలవడానికి శివతో కలిసి వెళ్తుంది. అక్కడ లాటిన్ కంపెనీకి చెందిన జోయల్ శివ సురభిలతో అగ్లీగా మాట్లాడుతున్నాడు. నువ్వు చైర్మన్ మిసెస్ సురభి భర్తవని విన్నాను. నీ పేరు శివ కదా? నువ్వు హైదరాబాద్ సిటీలో చాలా ఫేమస్ అంట కదా అని శివతో వెటకారంగా అన్నాడు జోయల్. అవును మై డియర్ జోయల్, ఇతనే వేస్ట్ శివ. ఇతను బ్యూటిఫుల్ సురభిని మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఇంతవరకు ఆమెతో కలిసి ఒకే గదిలో ఒకే బెడ్ పై కలిసి ఉండలేదంట. నిజంగా ఇది చాలా పెద్ద జోక్ అని పెద్దగా నవ్వింది జెన్నీ. వాళ్ళ మాటలు తట్టుకోలేని సురభి, జెన్నీ మీరిద్దరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అని చాలా కోపంగా అన్నది. ఇది టూ మచ్ సురభి అని వెటకారంగా నవ్వుతూ సురభిని కింది నుంచి పై వరకు చూస్తున్న జోయల్, సురభి నీలాంటి ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్కి ఇలాంటి పనికిరాని వ్యక్తి ఎలా హస్బెండ్ అయ్యాడు అని అన్నాడు. సురభి పళ్ళు కొరుకుతూ జోయల్ని చూస్తుంది. ఈ శివ మగజాతికే అవమానం. ఇంత అసమర్థుడా? ఇంత అందమైన అమ్మాయిని భార్యగా చేసుకుని ఆమెతో కలిసి ఒకే గదిలో ఉండటం లేదా? ఏ విధంగా చూసినా ఇతను ఖచ్చితంగా ఓడిపోయినట్లే అని శివ వైపు హేళనగా చూస్తూ అన్న జోయల్ సురభి వైపు చూసి తన కళ్ళతోనే సురభిని స్కాన్ చేస్తూ సురభిపై ఆశగా చూస్తూ అన్నాడు. అతని మాటలు మరీ ఎక్కువయ్యాయి. మితిమీరి మాట్లాడుతున్నాడు. సురభి, నేను నీకు ఈరోజు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్నిస్తాను. నీ భర్త శివ యొక్క డ్యూటీని నేను చేస్తాను. ఇన్ఫాక్ట్ నీలాంటి వాళ్ళకి చక్కగా బిజినెస్ మాట్లాడితే తలకెక్కదు, ఇలా తొక్కేస్తేనే పడుంటారు అని మరో సిగార్ వెలిగించి హ్యాపీగా నవ్వుతూ అన్నాడు జోయల్. సురభి ఆ అవమానాన్ని తట్టుకోలేక కళ్ళ నిండా నీళ్లతో కోపంగా జోయల్ని చూస్తూ ఉంది. సురభికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. నేను నీలాంటి ఆడవాళ్ళని చాలా మందిని చూశాను. ఇన్ఫాక్ట్ ముందు నాతో వాళ్ళు బిజినెస్ చెయ్యము అంటారు. తర్వాత నా పనితనం చూసి నన్ను అస్సలు వదలరు. ఎప్పుడు కుక్కలా నా వెంట పడతారు. నువ్విక్కడి నుంచి వెళ్లేలోపు ఖచ్చితంగా నిన్ను నా బెడ్ పైకి తీసుకొనొస్తాను. ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? ఇంకా కన్విన్స్ అవ్వలేకపోతున్నావా? డౌట్ ఏం పెట్టుకోకు. నేను ఖచ్చితంగా ఆ విషయంలో నిన్ను సాటిస్ఫై చేస్తాను అని వెటకారంగా అన్నాడు జోయల్. అతను ఆ పక్కనే ఉన్న శివ వైపు అస్సలు చూడలేదు. ఇన్ఫాక్ట్ అతను హైదరాబాద్కొచ్చాక చాలా మంది లేడీస్ని వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్లతో ఆడుకున్నాడు. అతను స్త్రీలను వెంటాడే జంతువు లాంటివాడు. ఇక సురభి విషయానికొస్తే ఆమె చాలా అందమైన పర్సన్. సురభి స్వభావం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్ లేడీని ముందు బిజినెస్ ద్వారా లొంగదీసుకోవాలి అనుకున్నాడు. లేదంటే సురభిని బలవంతంగా ఆక్రమించాలి. అలా ఉన్నప్పుడు వీడియో తీసి సురభి ఖచ్చితంగా తను చెప్పినట్లు వింటుందని జోయల్ ప్లాన్. ఇన్ఫాక్ట్ జోయల్కి సిగ్గులేదు. అదే అతని కెరియర్ ఎదగటానికి యూజ్ అయిన తొలిమెట్టు. శివ చాలా కోపంగా జోయల్ని చూస్తున్నాడు. ఒక ఫారినర్ని కొట్టడం అనేది చట్టవిరుద్ధం. కానీ అతను తన ఎదుట తన వైఫ్ గురించి అలా మాట్లాడుతుంటే శివ తట్టుకోలేకపోతున్నాడు. మిస్టర్ జోయల్, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇలాంటి పనులు మా కంట్రీలో చట్టవిరుద్ధమని నీకు తెలియదా? దీనివల్ల నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని సీరియస్గా అన్నది సురభి. అది నీ దేశంలో చట్టవిరుద్ధమేమో, కానీ ఆ చట్టాలు మాకు పనికిరావు అని ఆమె వైపు కోరిక నిండిన కళ్ళతో చూస్తూ అన్న జోయల్, ఏ సెక్యూరిటీ, దాన్ని పట్టుకోండి. నేను దాన్ని ట్రై చేశాక మీకు ఒక ఛాన్స్ ఇస్తాను అని వెకిలిగా నవ్వుతూ అని, ప్లాన్ పర్ఫెక్ట్గా కుదిరింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ అన్నాడు. అతను సురభి అపాయింట్మెంట్ తీసుకోమని ఆర్నా కంపెనీ ఎగ్జిక్యూటివ్ జెన్నీని అడిగాడు. సురభి వస్తుందని తెలిసి అప్పటికే రెస్టారెంట్ని సాధ్యమైనంత వరకు తన సెక్యూరిటీతో నింపేశాడు. అతని ఆర్డర్ విన్న సెక్యూరిటీ
వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి సురభిని చుట్టుముట్టారు. మరో ఇద్దరు శివ వైపు గన్ గురిపెట్టారు. సురభి చుట్టూ ఉన్న సెక్యూరిటీలో ఒకతను సురభిని మోకాలపై కూర్చో అని సీరియస్గా అన్నాడు. అంతలోనే సడన్గా అతని మొహంపై గట్టిగా పంచ్ పడింది. అది శివ కొట్టాడు. శివ దెబ్బతో అతను అవతలికెళ్ళి కింద పడిపోయాడు. అంతకుముందే శివకి గన్ గురిపెట్టిన ఇద్దరు సెక్యూరిటీలు అప్పటికే నేలపై పడిపోయారు. వెంటనే సురభిని తన వెనక్కి లాక్కొని బాడీగార్డ్స్ అందర్నీ మడత పెట్టాడు శివ. అది చూసి షాక్ అయ్యాడు జోయల్. బాడీగార్డ్స్ అంతా నేలపై పడ్డాక శివ వెనక్కి తిరిగి జోయల్ వైపు సీరియస్గా చూస్తూ అతని వైపు అడుగులు వేస్తున్నాడు. ఓ గాడ్, ఇక్కడేం జరుగుతుంది అని భయంగా వెనక్కి అడుగులు వేస్తున్నాడు జోయల్. సురభి హస్బెండ్కి ఇంత మంచి స్కిల్స్ ఉంటాయని జోయల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని ముందు తను ఏమాత్రం పనికిరాడని జోయల్కి అర్థమైంది. వీడు ముందు నుంచి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే చేతకానివాడనుకున్నాను. కానీ వీడి నోటి కన్నా చెయ్యి చాలా భయంకరంగా ఉంది అని అనుకున్న జోయల్, జెన్నీ, వెంటనే కిందున్న సెక్యూరిటీని పిలువు అని భయం నిండిన స్వరంతో గట్టిగా అరిచాడు. జెన్నీ కాల్ చేయడానికి తన మొబైల్ ఓపెన్ చేసింది. ఇంతలోనే శివ చాలా స్పీడ్గా వెళ్లి జోయల్ మొహంపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి జోయల్ మొహం నిండా రక్తం చిమ్మి జోయల్ అక్కడే ఉన్న సోఫాలో పడిపోయి, నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం అని గట్టిగా అరుస్తున్నాడు. జెన్నీ ఎవరినైనా పిలవాలని ట్రై చేస్తోంది. కానీ అంతలోనే శివ స్పీడ్గా వెళ్లి జెన్నీ చంపపై కొట్టి ఆమెను గోడకేసి విసిరాడు. వెంటనే జెన్నీ చేతిలోని మొబైల్ అక్కడికక్కడే పడి పగిలిపోయింది. నీకెంత ధైర్యం, నన్ను నా మనుషుల్ని కొడతావా? ఇప్పుడు నేను నీతో పోరాడలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నీ భార్యని అడ్డు పెట్టుకుని నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని అరిచాడు జోయల్. శివ ఫేస్ చాలా కోపంగా మారింది. అతను వెంటనే జోయల్ వైపు నడిచాడు. వీళ్ళకి నా దేశ ప్రజలంటే అంత తక్కువగా ఉందా? లేడీస్ని ఆడుకోవడానికి తమ పవర్ని ఉపయోగించుకుంటున్నారు. దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు బిజినెస్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు అని అనుకున్న శివ కోపంతో ఊగిపోతున్నాడు. ఏంటి నా వైపు వస్తున్నావు? ఇంకేం చేయాలనుకుంటున్నావు? నన్నేమైనా చెయ్యాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అని శివని భయపెట్టాలని చూశాడు జోయల్. శివ జోయల్ దగ్గరికి వెళ్లి అతని మొహంపై ఒక్క పంచ్ ఇచ్చి అతని గొంతు పట్టుకున్నాడు. చూడు, నేను నీకిప్పుడే చెప్తున్నాను, నా దేశంలో ఉండటానికి మీకు అర్హత లేదు. వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి అని సీరియస్గా అని మరో చేతితో జోయల్ మొహంపై గుద్దాడు శివ. అంతే, జోయల్ పళ్ళు రాలి చేతిలో పడి ఆ వెంటనే బ్లడ్ పడింది. అతను నొప్పికి తట్టుకోలేక అరుస్తున్నాడు. ఆగు ఆగు, నా వాళ్ళొస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు అని భయం కోపం నిండిన కళ్ళతో సీరియస్గా అన్నాడు జోయల్. శివకి కోపం పెరిగిపోయింది. అంతే, గట్టిగా మరో దెబ్బ జోయల్ మొహంపై కొట్టటంతో అతను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. నిన్ను చూసి నువ్వు చాలా మంచిదానివనుకున్నాను, కానీ చాలా తప్పు చేశావు అని శివ కోపంగా జెన్నీ దగ్గరికి వెళ్లి జెన్నీని మరోసారి విసిరికొట్టాడు. జెన్నీ స్పీడ్గా వెళ్లి జోయల్ పక్కనే పడిపోయింది. జెన్నీ తల జోయల్ తలకి కొట్టుకుని పగిలి బ్లీడింగ్ అవుతుంది. సురభికి ఇంత అవమానం జరిగాక వాళ్ళు ఇక బ్రతికి ఉండటం వ్యర్థమని శివకి అనిపిస్తుంది. ప్లీజ్ శివ, ప్లీజ్ నన్ను చంపొద్దు అని జెన్నీ తన మోకాలపై కూర్చుని అన్నది. జెన్నీకి చావంటే చాలా భయంగా ఉంది. అందుకే శివ ముందు దయ కోసం మోకరిల్లింది. శివ ఏ ఫీలింగ్ లేకుండా చూస్తున్నాడు. శివ, మనం వెళ్ళిపోదాం, వీళ్ళ వల్ల మనకి ఇంకా ట్రబుల్ అవుతుంది. ఇప్పటికే వాళ్ళ మనుషులొస్తున్నారని అంటున్నారు అని భయంగా అన్నది సురభి. కూల్ సురభి, డోంట్ వర్రీ అండ్ పానిక్ అవ్వకు. నేను వాళ్ళ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని కూల్గా అన్నాడు శివ.
అప్పటికీ శివ సురేందర్కి ఫోన్ చేసి లాటిన్ గ్రూప్స్ వైస్ చైర్మన్తో పని పడింది, వెంటనే ఇక్కడికి రా అని చెప్పాడు. సురభి తనకి ఇష్టం లేకపోయినా శివ మాట వినాలని డిసైడ్ అయ్యాక ఓకే ఓకే శివ, నీ ఇష్టం అని అన్నది. ఎందుకంటే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో చాలాసార్లు శివ సురభికి స్ట్రాంగ్ సెక్యూరిటీ కలిగించాడు. అలాంటప్పుడు శివ మేనేజ్ చేసుకోగలడని సురభి ఫీలింగ్. నువ్వు వెళ్ళాలనుకున్నా ఇక్కడి నుంచి వెళ్ళలేవు. ఒకవేళ మీరు వెళ్ళిపోయినా ఈ హైదరాబాద్ సిటీలో మీరెక్కడున్నా వెతుకుతాను. ఖచ్చితంగా నీ భార్యని పొందుతాను. నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని అన్ని తన్నులు తిన్న తర్వాత కూడా గర్వంగా పెద్ద టోన్తో అన్నాడు జోయల్. ఈ శివకి ఎన్ని ఫైటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ అతనొక పనికి రాని అల్లుడు. అలాంటివాడు ఇంత పెద్ద లాటిన్ గ్రూప్స్తో పోటీ పడటం అంటే సింహం బోన్లోకి ఒంటరిగా వెళ్ళినట్లే అని అనుకుంటున్నాడు జోయల్. వాట్ జోయల్, ఎవరు నిన్నిక్కడ ఇబ్బంది పెట్టింది? అంత ధైర్యం ఎవరు చేశారు అని ఒక సన్నని స్వరం వినిపించింది. వెంటనే దాదాపు 20 మంది వరకు ఉన్న సెక్యూరిటీ చేతిలో గన్స్తో ఆ ప్రదేశమంతా చుట్టుముట్టారు. వాళ్ళు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు. వాట్ ఈస్ దిస్ అని షాక్ అయిన సురభి శివ వెనక్కి వెళ్ళింది. ఇంత క్రూయల్గా ఉన్నారు, ఎలాంటి విధ్వంసం సృష్టించబోతారో ఏంటో అని సురభికి భయంగా ఉంది. వచ్చేసావా బాబీ? ఈ 2 కుక్కలను త్వరగా పట్టుకో అని బాబీకి ఆర్డర్ వేసిన జోయల్ సురభి వైపు కసిగా చూస్తున్నాడు. ఓకే మిస్టర్ జోయల్ అన్న ఓ బట్టతల వ్యక్తి 2 అడుగులు ముందుకు వేసి తన మెడని అటూ ఇటూ తిప్పుకొని శివవైపు కోపంగా చూస్తూ, ఒరే బుడ్డోడా, మిస్టర్ జోయల్తో ఫైట్ చేయడానికి నీకెంత ధైర్యం? నువ్వు నిజంగా చావు కోసం ఎదురుచూస్తున్నావా అని సీరియస్గా అన్నాడు. ఏంటి, నీ పేరు బాబీనా? నువ్వు లాటిన్ గ్రూప్స్తో వర్క్ చేస్తున్నావా అని వెక్కిరిస్తూ బాబీ వైపు చూశాడు శివ. అవును, నా పేరు బాబీ. నేను లాటిన్ గ్రూప్స్ కంపెనీకి వర్క్ చేస్తున్నాను. అయితే ఏంటి, నీకు భయంగా లేదా? నా అవతారం చూసైనా నువ్వు భయపడాలి కదా అని శివవైపు వెటకారంగా చూస్తూ అడుగులు వేస్తూ అన్నాడు బాబీ. తన దగ్గరకొచ్చి ఎదురుగా నిల్చున్న బాబీ నరాలపై తన వేళ్ల మూమెంట్తో నాట్యం చేస్తూ 2 చేతులు కలిపి బాబీ తలపై గట్టిగా కొట్టాడు శివ. బాబీ వెంటనే పక్షవాతం వచ్చిన వాడిలా అయిపోయి కింద పడిపోయాడు. శివ ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 సెక్యూరిటీని తన్నాడు. అప్పటి వరకు షాక్ అయి చూస్తున్న మిగిలిన సెక్యూరిటీ వెంటనే శివ వైపు గన్స్ గురిపెట్టారు. వెంటనే షూట్ చేయకుండా గన్స్ గురిపెట్టిన వాళ్ళని చూడగానే సొంత సెక్యూరిటీ కాదని కిరాయి మనుషులని అర్థమైంది. మీరన్నీ మూసుకొని ఇక్కడి నుంచి దూరంగా జరగండి, లేదంటే వెంటనే ఈ బాబీగాడిని చంపేస్తాను అని ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు శివ. ఆ మాటలకి బాబీ మొహం భయంతో పాలిపోయింది. వెంటనే అతను చెప్పినట్లు చేయండి, మీరంతా దూరంగా వెళ్ళండి, నా దగ్గరికి రావద్దు అని భయంతో అన్నాడు బాబీ. శివ దెబ్బకి బాబీ లొంగిపోవడంతో చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఉన్న చోట నుంచి ముందుకు కదలటానికి ధైర్యం చేయలేదు. అంతా ఓ మూలకు వెళ్లి స్టాచ్యూలా నిల్చున్నారు. పరాయి దేశపు కంపెనీలతో పని చేయడానికి సిగ్గులేదా అని బాబీ గొంతు పట్టుకుని అడిగాడు శివ. బాబీ భయంతో కళ్ళు పెద్దవి చేసి అరుస్తున్నాడు. తనిలా లాక్ అవుతాడని అస్సలనుకోలేదు. కొద్ది సమయంలోనే ఇలా తన శక్తిని పూర్తిగా కోల్పోవడమే కాక జోయల్ ముందు తన పరువు పోయిందని అనుకున్న బాబీ వెంటనే శివ వైపు భయం కోపంతో చూస్తూ, శివ, ఇక్కడ ఇష్యూ చేయకు, నన్ను వదిలేకపోతే నువ్విక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు అని లేచి ధైర్యాన్ని తెచ్చుకుంటూ బింకంగా అన్నాడు. ఏంటి, నేనిక్కడి నుంచి బయటకు వెళ్ళలేనా అని నవ్వుతూ అన్న శివ, ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి నాకు ఆన్సర్ రాలేదు అని బాబీ కడుపుపై మోకాల్తో గట్టిగా తన్నాడు.
బాబీ అక్కడికక్కడే రక్తం కక్కుకొని వణికిపోతున్నాడు. అతని మొహమంతా తెల్లగా పాలిపోయింది. మరి అంత గర్వం పనికిరాదు. ఈ ఏరియా మొత్తం నా మనుషులతోనే ఉంది. నన్నొదిలేస్తే చాలా మంచిది. ఇప్పటికైనా నేను నీకు హెల్ప్ చేస్తాను, లేదంటే నువ్వు చచ్చిపోతావు అని బింకంగా అన్నాడు బాబీ. పరాయి దేశపు వాళ్ళకి కుక్కలా పనిచేస్తూ సొంత దేశం మనుషులపై విషం చిమ్మే నీలాంటి మనిషిని నేనంత ఈజీగా ఎలా వదిలేస్తాను అని సీరియస్గా అన్నాడు శివ. అప్పటికే శివ బాబీ మీద తిరగపడటం చూసి జోయల్ షాక్ అయ్యాడు. అతను నిలబడిన చోటు నుంచి పారిపోవాలని అనుకున్నాడు. కాని అతను శివ చేతిలో చాలా దెబ్బలు తినటంతో అక్కడి నుంచి కదల్లేకపోతున్నాడు. జోయల్ని బాబీని శివ చంపేస్తాడా, లేదంటే వాళ్ళ ద్వారా లాటిన్ గ్రూప్స్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుంటాడా? అసలు లాటిన్ గ్రూప్స్ వెనుకున్న చైర్మన్ ఎవరు? వాళ్ళని శివ ఎలా తరిమి కొట్టగలడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.